హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము గిట్టంగా చాలా బాగున్నామండి. మరి ఈ రోజు అయితే రెసిపీ టమాటా క్యారెట్ బీట్రూట్ తోటి జ్యూస్ చేసుకోబోతున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు 4 బీట్రూట్లు పైన తొక్కు తీసి పెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలండి. 10 నుంచి 12 టమాటాలు, 7-8 క్యారెట్లు శుభ్రంగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. క్యారెట్ కట్ చేసి పెట్టేసుకోవాలండి సన్నగా. ఇలా క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. బీట్రూట్ ఇలాగే సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇందులోకి వేసుకున్నామండి, అయిపోయింది. ఒక టమాటాలో 4 భాగాలు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి. కట్ చేసి పెట్టేసుకున్న మిశ్రమాన్ని కలిపేసుకొని వేసేసుకోవాలండి. రెండు మిక్స్ చేసేసుకోవాలి. టమాటా క్యారెట్ బీట్రూట్ 3 కలిపి వేసేసుకోవాలండి. జ్యూస్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఈ మిషన్ లేకపోతే మిక్సీ గిన్నెలో వేసేసుకోవచ్చు. వేసేసుకోవాలండి. ఇలా 3 కలిపేసి వేసేసుకోవాలి. పొద్దున అయితే ఒక గ్లాస్ జ్యూస్ చేసుకుని తాగితే చాలా హెల్త్ గిట్టంగా చాలా మంచిది. ఈ జ్యూస్ నుంచి గ్లామర్ గిట్టంగా చాలా బాగా ఉంటుందండి. హెల్త్ గిట్టంగా చాలా మంచిది. బరువు గిట్టంగా పెరగరు. పొద్దున టిఫిన్ చేయకుండా ఈ జ్యూస్ చేసుకొని తాగొచ్చు. నేనైతే డైలీ పొద్దున అయితే ఈ జ్యూసే తాగుతుంటానండి. టైం దొరకక ఒక్కోసారి తాగకపోతే టమాటా క్యారెట్ బీట్రూట్ అయితే అలాగే తీసుకుంటాను. కానీ అలా తీసుకోవడం కన్నా ఇలా జ్యూస్ చేసుకొని తాగితే హెల్త్కి అయితే చాలా బాగా పనిచేస్తుంటుంది. హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే కానీ పనిచేస్తుంటుందండి. ఉబ్బసము, ఆయాసం లాంటివి ఏదన్నా ఉన్నా ఈ జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచి పనిచేస్తుంటుందండి. ఉబ్బసం, ఆయాసం గిట్టంగా తక్కువైతుంటుంది. నేనైతే అలాగే తాగుతుంటాను. నాకు ఆ టమాటాలు మొత్తం అయిపోయినాయండి. ఇలా వచ్చేసింది. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇంకొకసారి ఒక బొగోని తీసుకొని జాలి పెట్టేసుకొని వేసుకోవాలండి. వడపోసుకోవాలి. ఇలా వేసి పెట్టేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసేసి పెట్టేసుకున్నాం కదండి, ఇంకొకసారి వేసేసుకోవాలి. మిగిలింది వేసినాక కొంచెం కస్తిగా ఉంటది. ఇది వేసి ఇట్లా పెట్టేసుకోవచ్చండి, పోతుంటది. ఇంట్లో వేసినాక మొత్తం రసం అనేది అందులోకి వచ్చేస్తుంది. అయిపోయిందండి. జ్యూస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. తీసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కింద మూత ఉంటుంది, మూత పెట్టేసుకొని తీసేసుకోవాలండి. ఈ విధంగా వడగట్టేసుకోవాలి. ఇంకొకసారి అయితే కంప్లీట్ అయిందండి. జ్యూస్ అయితే కంప్లీట్ అయిందండి. తాగడమే చూడండి, హెల్త్కి అయితే చాలా బాగా పనిచేస్తుంటది. బ్లడ్ తక్కువ ఉంటే గిట్టంగా కవర్ చేస్తుందండి ఈ జ్యూస్ అయితే. అంతేనండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.